అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి చింటూరు మధ్య ఉన్న ఘాట్ రోడ్లో నిన్న జరిగిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పందించి మృతుల కుటుంబాలకి 7 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి 2.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాయి. తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్టు ఆయా ప్రభుత్వాలు కూడా ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా హోంమంత్రి, రవాణా మంత్రి తదితరులను చింటూరు ప్రాంతానికి పంపించి సహాయ చర్యలను పర్యవేక్షించింది. ఇంతవరకు బాగానే ఉన్న ఈ ప్రమాదానికి గల కారణాలను ఒకసారి మనం విశ్లేషిస్తే, అరకు ప్రాంతాన్ని సందర్శించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు ప్రతి ఏడాది పెరిగిపోతూనే వస్తున్నారు. శీతాకాలంలో మంచు దుప్పటి అరకు లోయలను కమ్మేయటం, పొగ మంచుతో అరకు కొండలు ఇంద్రలోకాన్ని తలపించేలా కంటికి కనిపించే పరిస్థితులు ఉన్నందున పెద్ద ఎత్తున పర్యాటకులు ఆ ప్రకృతి అందాలను వీక్షించాలని తరలి వస్తున్నారు. శీతాకాలమైన ప్రయాణం కష్టసాధ్యమైన పర్యాటకులు వెనుకడుగు వేయడం లేదు. ప్రతి ఏడాది పర్యాటకుల సంఖ్య అమాంతం పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే వివిధ రకాల వాహనాలు అరకు లోయను సందర్శించేందుకు వస్తూ ఉంటాయి. అయితే అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఈ ఘాట్ రోడ్లను అభివృద్ధి చేయలేక చేతులెత్తేస్తోంది. అనేక ప్రాంతాల్లో మట్టి కొట్టుకుపోయిన రోడ్లు, లోయలు ఉన్న ప్రాంతాల్లో పిట్టగోడలు లేకపోవడం, ఇరుకుగా ఉండడం, అనేక మార్లు ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తిన సంఘటనలు ఈ మారేడుమిల్లి, చింటూరు అటవీ ప్రాంతంలో ఘాట్ రోడ్లో నిత్యం జరుగుతుంటాయని అక్కడి ప్రజానీకం అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉంటే 2 రోజుల క్రితం చింటూరు ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలకు పడిపోయాయి. ఇంత తీవ్రమైన చలిలో అర్ధరాత్రిలో ప్రయాణాలు చేసే వాహనదారులు, ముఖ్యంగా డ్రైవర్, క్లీనర్ లాంటి సిబ్బంది కూడా చాలా కష్టంతో కూడిన పనిగానే ఉంటుంది. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఈ టూరిస్టుల్ని తీసుకువచ్చి షెడ్యూల్డ్ ప్రకారం ఆలయాలని, పర్యాటక ప్రదేశాలని చూపించి నిర్ణీత సమయంలో వారి వారి స్వస్థలాలకు చేర్చేందుకు చాలా ఆతృతగా ఉంటారు. ఆలస్యమైతే వాళ్ళకి ఖర్చులు పెరిగిపోతాయనేది వాళ్ళ బాధ. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లాకు చెందిన పర్యాటకులతో కూడిన ఈ ట్రావెల్ బస్సు అరకును చూసి అక్కడి నుంచి బయలుదేరారు. నర్సీపట్నంలో రాత్రి వేళ భోంచేశారు. అందరూ నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఘాట్ రోడ్లో ఈ ప్రమాదం జరిగింది. వీరంతా తెల్లవారితే భద్రాచలంలోని శ్రీ రామచంద్ర స్వామిని దర్శించుకుని తరించాలని ఎన్నో ఆశలతో, ఊహలతో నిద్రించారు. విపరీతమైన మంచు కారణంగా పొగ మంచు కమ్మేసి దారి కూడా కనపడని పరిస్థితిలో ఉష్ణోగ్రత 2 డిగ్రీలకు వెళ్లిపోయిన నేపథ్యంలో డ్రైవర్ ప్రమాదానికి కారణమయ్యాడని మనం చెప్పలేం గాని పరిస్థితులు ఈ ప్రమాదానికి కారణమయ్యాయనే అభిప్రాయపడాల్సి వస్తుంది. 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు చెట్ల మధ్య చిక్కుకొని చాలా మంది బ్రతికారు. లేదంటే లోయలోకి పోయింటే అందరూ వెళ్ళిపోయేవారు. బస్సులోని లగేజీలు ఒకరి మీద ఒకరు పడటాలు, అనేక మంది చనిపోవడం, గాయపడడం జరిగింది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఈ ప్రమాదం జరిగినప్పుడు అదే దారిలో అరకు వైపు వెళుతున్న పలు వాహనాలు ఆపిన సహాయ చర్యలకు పూనుకోలేదని, మానవత్వాన్ని ప్రదర్శించలేదని, సమాచారం మేము అధికారులకు అందజేస్తామంటూ వెళ్ళిపోయారే తప్ప వీళ్ళని ఆసుపత్రులకు తరలించేందుకు ఏ ఒక్కరూ మానవత్వంతో వ్యవహరించలేదని గాయపడ్డ వారు చెబుతుండడం తీవ్రంగా కలిచివేస్తున్న విషయం. మానవత్వం మంట కలిచిపోయిన రోజులివి. ఎవడి స్వార్థం వాడిది అన్నట్టుగా బాగుండి వాహనాలలో అరకు వెళ్లే వాళ్ళు 1 గంటో 2 గంటలో ఆలస్యమైతే సాటి మనిషి ప్రమాదంలో గాయపడి విలవిలలాడుతూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే కనీసం సహాయం చెయ్యలేకుండా వెళ్లిపోయిన వాళ్ళ కర్కశత్వానికి గుణపాఠం ఏదో ఒక రోజు అనుభవించాల్సి వస్తుంది. మనం సాటి మనిషికి సాయం చేయలేనప్పుడు, అది ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుంటున్నప్పుడు నిర్దయగా వెళ్ళిపోవడం ఖచ్చితంగా అమానవీయమే. తర్వాత 4:30 ప్రాంతంలో అధికార యంత్రాంగం, పోలీసులు, వైద్య సిబ్బంది అంబులెన్స్లు వచ్చి హుటాహుటిన అందరినీ చింటూరు ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు ప్రారంభింపజేశారు. కొందరిని ఖమ్మం ప్రాంతానికి కూడా తరలించి వైద్య చికిత్సలు అందించారు. ఈ ప్రమాదం జరిగి సహాయ చర్యలు అందడానికి దాదాపుగా గంట సేపు ఆలస్యం అయిన క్షణంలో అక్కడ గాయపడ్డ వారి వేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది. ఇది మానవత్వానికి ఒక ప్రశ్నలా మిగిలే సంఘటన. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హోంమంత్రి అనిత గారు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి గారు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని చింటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి సహాయ చర్యలను పర్యవేక్షించింది. ప్రధానమంత్రి కార్యాలయం కూడా దీనిపైన స్పందించి
దిగ్భ్రాంతి వ్యక్తం చేసి బాధితులను ఆదుకునే ప్రయత్నంగా వారి వంతు వాళ్ళు కూడా పారితోషికాలు ప్రకటించారు. చనిపోయాక ఈ పారితోషికాలు, ఈ సానుభూతి ప్రకటనలు వ్యర్థమనే చెప్పాలి. బ్రతికుండోళ్ళకు అంతో ఇంతో మీరు డబ్బులు ఇస్తారు, కానీ ఆ కుటుంబ పెద్దో, ఆ కుటుంబంలోని కీలక వ్యక్తులో చనిపోతే ఆ కుటుంబానికి లోటు జీవితాంతం వెంటాడుతుందన్నది జగమెరిగిన సత్యమే కదా. అయితే ఈ చింటూరు ప్రమాదానికి మనం కారణాలను ఒక్కసారి విశ్లేషిస్తే, అధికార యంత్రాంగం ఈ ప్రమాదానికి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంది. ఎందుకంటే ప్రజల పన్నుల నుంచి జీతాలు తీసుకుంటున్న అధికారులు నెల వచ్చేసరికి ఒక్క పైసా కూడా తగ్గించుకోకుండా రాబట్టుకుంటారు. మరి బాధ్యతలు నెరవేర్చే విషయంలో మీరు ఎందుకు చిత్తశుద్ధితో ప్రవర్తించరు? మీకు మానవత్వం లేదా? ఈ ప్రమాదం ఈ ఒక్క రోజే జరిగింది కాదు. ఈ ఘాట్ రోడ్లో ప్రతి ఏడాది ఎంతో మంది చనిపోతున్నారు. ఒకసారి మనం ఈ ప్రమాదాలను పరిశీలిస్తే 2019లో పాడేరు ఘాట్లోని వంట్ల మామిడి వద్ద జరిగిన ట్రావెల్ బస్ ప్రమాదంలో బస్సు బోల్తాబడిపోయింది. 3 చనిపోయారు, 20 మందికి పైగా గాయపడ్డారు. అలాగే 2022లో బెంగళూరుకు చెందిన ఒక మినీ బస్ 28 మందితో బోల్తా పడింది మారేడుమిల్లి సమీపంలో. ఇందులో 6 చనిపోయారు, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది 2022లో జరిగిన సంఘటన. 2023 ఆగస్టులో పాడేరు ఘాట్ రోడ్లో ఒక ఆర్టీసీ బస్సే బోల్తా పడిపోయింది. మామూలుగా ఆర్టీసీ బస్సులు వేగం తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ప్రమాదానికి గురి కావని అందరూ అనుకుంటాం. ఈ రోడ్ల దుస్థితికి ఆర్టీసీ బస్సు కూడా ఉల్టా అయిపోయింది. ఇందులో 2 చనిపోయారు, 30 మంది గాయపడ్డారు. 24లో పెదబయలు ప్రాంతంలో జరిగిన జాతరను ముగించుకుని వస్తున్న ఒక లారీ పాడేరు ఘాట్ రోడ్లో వంట్ల మామిడి వద్ద బోల్తా పడింది. అందులో ఉన్నవారు 3 చనిపోగా 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ వివరాలను మనం పరిశీలిస్తే ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే, చింటూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ప్రమాదాలు అరుదుగా ఏమీ జరగడం లేదు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రజల ప్రాణాలు పోతున్నాయి. అయినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అక్కడ రహదారుల వెడల్పు, మరమ్మతులు అన్ని ప్రతిపాదనల దశలోనే మూలుగుతున్నాయి తప్ప ఆచరణకి రావడం లేదు. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం కూడా చోటు చేసుకునింది. ఇప్పుడు 10 మందికి పైగా మరణించడంతో కండు తెలిసిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ రోజు జరిగిన ముఖ్య పరిణామం ఏమంటే, చింటూరు ఐటీడీఏ పిఓ అపూర్వ భరత్ ఈ ఘాట్ రోడ్లో రాత్రి 10 గంటల నుంచి తెల్లారి 6 గంటల వరకు ఎటువంటి వాహనాలను అనుమతించబోమంటూ నిషేధాజ్ఞలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశాడు. మరి గతంలో ఎందుకు వీళ్ళు చేయలేదు? అంటే 10 మంది చనిపోతేనే మీరు కళ్ళు తెరుస్తారా? మీకు బాధ్యత లేదా? ప్రజల సొమ్మును మీరు జీతాలుగా తీసుకోవడం లేదా? మీకు మానవత్వం లేదా? మీ ఇంట్లో కూడా ఎవరో ఒకరు ప్రమాదంలో చనిపోతే కానీ మీకు ఆ ప్రజల కష్టం, ఆ ప్రజల బాధ, ఆవేదన, వారి రోదన మీకు అర్థం కాదా? మీ ఉద్దేశం ఏంటి? క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎంతో మంది చనిపోతున్నారు, ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. అయినా మీరు కనీస చర్యలు చేపట్టలేదు. ఈ రోజు ఈ పెద్ద సంఘటన జరిగి దేశంలోనే సంచలనం సృష్టిస్తే అగమేఘాల మీద వాహనాల రాకపోకలని రాత్రిపూట నిషేధిస్తారా? ఈ పని మీరు ముందు ఎందుకు చేయరు? కాబట్టి ఖచ్చితంగా మీ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాణాలు పోయాయి. ఒకవేళ మీరు రాత్రిపూట నిషేధాజ్ఞలు విధించింటే ఆ చలికి 2 డిగ్రీల సెల్సియస్ పడిపోయిందంటే ఎంత కష్టమైన డ్రైవింగో ఎవరు సాధ్యమవుతుందా మానవ మాతృడికి? ట్రావెల్స్ వాళ్ళు తొందరగా పోవాలంటారు, పరిస్థితులు అనుకూలించవు. ఘాట్ రోడ్లో విపరీతమైన మంచు, పొగ మంచుతో దారి కనపడిన పరిస్థితి. ఖచ్చితంగా ప్రభుత్వం ఎప్పుడో నిషేధించిండాలా రాత్రి వేళల్లో. కనీసం రోడ్లంటే వేయలేరు, పిట్టగోడలు కట్టలేరు, రోడ్లు వెడల్పు చేయలేదు. కనీసం ఈ రోడ్డు మీద పోవద్దంటూ మీరు ఆపలేరా? ఇది కూడా కష్టమైన పనేనా? ఒక పేపర్ మీద నిషేధాజ్ఞలు పెట్టి 2 పోలీస్ పెట్రోలింగ్ పార్టీలను అటు ఇటు బ్లాక్ చేస్తే ఆ వాహనాలన్నీ ఆగిపోతాయి కదా. ఇంతమంది ప్రాణాలు పోయి ఉండేవి కాదు కదా. ఏమో మీరు నిలిపేసింటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. వాళ్ళందరి కుటుంబాలు క్షేమంగా ఉండేవాళ్ళు. కాబట్టి అధికార యంత్రాంగం ఈ ప్రమాదానికి బాధ్యత వహించాల్సి ఉంది. మీ నిర్లక్ష్యం వల్లే, మీ ముందు జాగ్రత్తలు తీసుకొని అసమర్థత వల్లే ఈ ప్రమాదం జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఈ ఘాట్ రోడ్డు ఒక్కటి కాదు, రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు, ప్రముఖ అటవీ ప్రాంతాలలో ఉన్న ఘాట్ రోడ్లలో తక్షణమే రవాణాలు నిలిపేయండి. ఒక రాత్రి ప్రయాణాలు ఆగిపోతే ఏ కొంపలు మునిగిపోవు, ప్రజల ప్రాణాలు మాత్రమే మిగులుతాయి. ఆ దిశగా
అంతో అనుభవజ్ఞుడని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు దృష్టి సారించాలి. ఒక్క మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో నిషేధాజ్ఞులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రముఖ ఘాట్ రోడ్లలో రవాణాను నిలిపేయండి, ప్రజల ప్రాణాలు కాపాడండి, ప్రమాదాలను నిలువరించండి అని ప్రజలు కోరుతున్నారు.